యాపిల్ కంప్యూటర్స్ని మనం మనం చూసినట్టయితే యాపిల్ కంప్యూటర్స్ ప్రాచుర్యంలోకి వచ్చే ముందు అంటే 1990స్లో ఈ కంప్యూటర్ ప్రపంచాన్ని కంప్యూటర్ వరల్డ్ని డామినేట్ చేసిన ప్లేయర్స్లో ఐబిఎం వాజ్ ప్రాబబ్లీ నెంబర్ 1. ఈ ఐబిఎం వాళ్ళకి వాళ్ళ ఆలోచన 1911 అంటే ఇప్పుడు దాదాపుగా 100 సంవత్సరాల పైనుంచి కూడా థింక్ అనే వర్డ్, ఆ ఆలోచన, ఆ భావన వాళ్ళని లీడ్ చేస్తూ వచ్చింది. అదే వాళ్ళకి ట్యాగ్ లైన్గా ఉపయోగించుకున్నారు. ఐబిఎం క్యాంపసెస్ అన్నిట్లో, ఐబిఎం కాన్ఫరెన్స్ హాల్స్లో ఎక్కడ చూసినా కానీ ఆ థింక్ 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 అనేది కనిపిస్తూ ఉంటుంది. వాళ్ళు చేసినటువంటి కొన్ని ల్యాప్టాప్ కంప్యూటర్స్ కూడా ఆ థింక్ వాడుకుంటూ థింక్ ప్యాడ్ అని అలా పేరు పెట్టుకున్నారు. అయితే 97 ఆ ప్రాంతంలో యాపిల్ కంప్యూటర్స్ వాళ్ళు చేస్తున్న కంప్యూటర్స్, వాళ్ళు చేస్తున్నటువంటి మిగతా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ వీటన్నిటిని మార్కెట్లోకి చూపించడానికి ఒక వినూత్నమైన ప్రయోగం చేస్తూ వాళ్ళ కంప్యూటర్స్ ఐబిఎం పీసీతో పోలిస్తే, ఐబిఎం ప్రోడక్ట్స్తో పోలిస్తే యాపిల్ ప్రోడక్ట్స్ కొద్దిగా సఫిస్టికేటెడ్గా ఉంటాయి, యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి, కొద్దిగా క్వాలిటీ ఎక్కువ, ధర ఎక్కువ, అన్నీ ఎక్కువే, అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి వాళ్ళ ట్యాగ్ లైన్ ఎలా క్రియేట్ చేసుకున్నారు? థింక్ డిఫరెంట్లీ, లేదంటే థింక్ డిఫరెంట్గా ఆలోచించండి అన్నారు. వెల్, అది కూడా బాగుంది కదా. అప్పటి వరకు మనం ఐబిఎం అనుకుంటూ థింక్ అని అనుకుంటున్నాం, ఆలోచించి చేయాలి అని అనుకుంటున్నాం. నౌ దెర్ ఈజ్ ఎ న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్ అండ్ హీ సేస్ థింక్ డిఫరెంట్. వినూత్నంగా ఆలోచించండి, డిఫరెంట్గా ఆలోచించండి, విభిన్నంగా ఆలోచించండి. ఇది కూడా చాలా పాపులర్ అయింది. మనకు తెలుసు యాపిల్ కంప్యూటర్స్ యుబిక్విటస్గా ఇవాళ ప్రపంచం అంతా కూడా యాపిల్ కంప్యూటర్స్, యాపిల్ చేసే స్మార్ట్ ఫోన్స్, ఐపాడ్స్, రకరకాల గ్యాడ్జెట్స్ను వాళ్ళు మార్కెట్లో చాలా సక్సెస్ఫుల్గా ఆ బ్రాండ్ తోటి, ఆ ట్యాగ్ లైన్ తోటి వాళ్ళు బిజినెస్ చేయగలుగుతున్నారు. ఇట్స్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అనుకోండి, కంప్యూటర్స్ అనుకోండి, కంప్యూటర్స్ రిలేటెడ్ ప్రోడక్ట్స్ అనుకోండి, ఇవన్నీ కూడా మ్యాక్బుక్ లాంటి ల్యాప్టాప్స్ అంటున్నా, వాళ్ళు మ్యాక్బుక్ అంటారు. వెరీ లైట్ వెయిట్ ఉండే హై క్వాలిటీ మ్యాక్స్ని కూడా వాళ్ళు తయారు చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా అమ్ముతున్నారు. మ్యాక్ వాడే వాళ్ళందరూ కూడా ఒక కల్ట్గా తయారయ్యారు.